మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక సింహరాశి. ఆషాఢ మాసంలో ఈ సింహరాశి వారికి అధిక శ్రమ వలన పనులు నెరవేరుతాయి. ఏ పనికైనా చాలా కష్టపడవలసి వస్తుంది. కుటుంబంలో చిక్కులుంటాయి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అసందర్భ ప్రేరేపణలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అతిగా మాట్లాడడం, ఏ విషయమైనా నాకు తెలుసులే, మీరు చెప్పేదేంటి అని చెప్పి ఎదుటి వారిని నీచంగా చూడడము, శక్తికి మించిన పనులు పెట్టుకొని బాధపడుతూ ఉండడము, ఒక రుణము తీర్చడానికి ఇంకో దగ్గర రుణం చేయడము, ఈ రుణ బాధలన్నిటి పెరిగిపోతూ ఉంటాయి. లేనిపోని చిక్కుల్లో పడడము, మీకు సంబంధం లేనటువంటి ఒక దాంట్లో మీరు అడుగు వేసి దానివల్ల చిక్కులు కొని తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మానసిక వ్యధ ఎప్పుడూ కూడా ఉంటుంది. పోలీస్ కేసులు, కోర్టు కేసులు, లేనిపోని కేసులలో మీకు సంబంధం లేనటువంటి ఒక కేసులో చిక్కుకొని ఇటు పోలీసుల వల్ల ఇటు వేరే అధికారుల వల్ల చిక్కులు తెచ్చుకోవడము, ఉద్యోగ భంగం కావడము, లేదా అధికమైనటువంటి దాన్ని మోసపోవడము జరగడానికి చాలా ఆస్కారం కనబడుతుంది ఈ నెలలో సింహరాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో కొద్దిగా లాభసాటిగానే ఉంటుంది, కానీ డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలనము, ఉద్యోగస్తులకు స్థాన చలనం జరగవచ్చు, లేదా ఎవరైనా రెంటుకున్నట్టయితే ఆ ఇంట్లో నుంచి యజమాని గెంటి వేస్తే ఇంకో ఇంటికి పరిగెత్తడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి అన్ని స్థాన చలనాలు కలగడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యంగా ఉండి డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. దానివల్ల ధన వ్యయం అధికమవుతుంది. ఇక రెండవ వారంలో ఎక్కువగా ప్రయాణాలు చేయడం, అధికంగా ప్రయాణాలు చేయడము, ఆ ప్రయాణాలలో ప్రమాదాలు జరగడము అనేటువంటిది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. అనుకోకుండా తగాదాలు ఏర్పడము, మీరు ఒకరికి మంచే చెప్పినా ఆ వ్యక్తి అర్థం చేసుకోకుండా మీతో తగాదాలకు దిగడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక శక్తికి మించిన పనులు పెట్టుకొని ఇటు డబ్బు ఖర్చు పెట్టుకోవడము, డబ్బు నష్టపోవడము, అటు పని సక్రమంగా నెరవేరకపోవడము, ఉభయత్ర రెండు దిక్కులా కూడా మీకు ఇబ్బంది ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి శక్తికి మించిన పనులు పెట్టుకొని ఇబ్బందికరంగా చేసుకోకండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని సమస్యలు మాత్రము కొందరి వల్ల పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో కొంతవరకు సుఖశాంతులు దొరుకుతూ ఉంటాయి. వ్యాపారంలో, వృత్తిలో కూడా కొంచెం నిలకడగా ఉంటుంది 4వ వారంలో. కానీ మీరు అసందర్భ ప్రేరేపణలు, దుర్మార్గుల చేత స్నేహితం చేసి లేనిపోని అలవాట్లు చేసుకోవడము, దానివల్ల ఇటు బంధువులలో, కుటుంబంలో, మిత్రులలో అందరి చేత కూడా చీవాట్లు తినడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించడం అనేటువంటిది సింహరాశి వారి నెలలో చేసుకోవాలి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడూ విచారంగా ఉండడం, ఏదో పొడగొట్టుకున్నట్టుగా ఎప్పుడూ విచారంగా ఓ మూలన కూర్చొని ఉండడము, చేసే పని కూడా సక్రమంగా చేయకపోవడము, తరచూ అనారోగ్యం పాలవడము, ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడము, ఆ ఆటంకాలు తొందరగా తేలకపోవడము జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రావడము, 10 మంది చేత చీవాట్లు తినడము, ఇటు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మందగించడం అనేటువంటిది కూడా జరుగుతుంది సింహరాశి వారికి. ఈ నెలలో సింహరాశి వారు ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది ఉండి
శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటి దాన్ని ప్రతిరోజు చదివినట్టయితే కొన్ని విషయాలలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి మనశ్శాంతిగా బతకగలుగుతారు. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచి మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు, యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశో లేకుంటే అప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు. చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటారు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది. భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము. చాలా పెద్ద పండుగ ఇది, అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నిలబెట్టుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.